గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. రైతు భరోసా వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఇక ఆలస్యం చేయకుండా వార్తలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ రాష్ట్ర రాజకీయాల గురించి కానీ నా ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాము. రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్బుక్లు పొందిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్బుక్, అలాగే ఆధార్, అలాగే బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఆధార్, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈఓలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేలా ఏఈఓలకు ఇవ్వాలి. సో ఏఈఓలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతు బంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని సీఎం రేవంత్ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఇలాంటి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయడం ద్వారా మాత్రమే మీకు నా అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. జై హింద్, జై భారత్.